మీనరాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క బలాబలాలు కొంత అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ మాటల విధానంలో మీరు చెప్పేటటువంటి పనులకు చెల్లుబాటు అవుతూ ఉంటుంది. వివాదాలు తీరిపోతాయి. న్యాయ సంబంధమైనటువంటి కోర్టు సంబంధమైనటువంటి అంశాలు ఈ వారం మీకు వ్యవహారాలన్నీ కూడా లాభాలతో ఉండబోతున్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. వివాదాల నుండి బయటపడటమే కాకుండా ఇతరులను కూడా మీరు రక్షించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే వ్యవహారాల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో, కార్యాలయాల్లో తోటి స్నేహితులతో కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. దూర ప్రయాణాలు చేసేందుకు ఆలోచనలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నతపరమైనటువంటి ఉద్యోగ సంస్థల్లో మంచి మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. స్త్రీలు తమ తమ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాల్లో, వివాదాల్లో జోక్యం చేసుకోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మీనరాశి వారు ఈ వారం ఆహార విహారాదుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేస్తూ ఉండాలి. కాలము తప్పిన తర్వాత తీసుకునే ఆహార పదార్థాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు ఉంటాయి. జల సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త వివిధ రూపాల్లో మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూనే మీ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతిని పూజించాలి. గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి. పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి. పేదవారికి కాయగూరలు దానం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ఈ వారం ప్రశాంతమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.